హలో అండి, ఇక్కడ వచ్చేసి గుడి ఎంట్రన్స్ సింహద్వారం. గుడి వచ్చేసి జంగల్ ఏరియాలో ఉంది. నేను ఇక్కడికి సెకండ్ టైం రావటం. ఇదంతా కొండ ఎక్కాలి. చుంటూ వెళ్ళడానికి 10 నిమిషాలు అయితే పట్టుద్ది. గుడికి ఇరువైపులా డెకరేషన్ అయితే ఫ్లవర్స్ తో బాగానే చేశారు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి. ఫొటోస్ తీసుకుంటూ మెల్లమెల్లగా వెళ్ళాము. ఈవిడ పూజ సామాన్లు ఉన్నాయి. ఆవిడ అదిగోండి చెట్టు కింద షాప్ అయితే పెట్టుకున్నారు. ఇక్కడ తినడానికి అయితే ఏమి దొరకవు. పిల్లలు తినడానికి అయితే అసలేం దొరకవు. ఇప్పుడైతే గుడికి వచ్చేసాం. ఇది వచ్చేసి గుడి ఎంట్రన్స్ అన్నమాట. ఇదైతే చెప్పులు పెట్టుకునే ఏరియా. వచ్చేసి వాటర్ ట్యాప్స్ పెట్టారు. ఇంకా కూర్చోడానికి చైర్ కూడా వేశారు. నెక్స్ట్ ఇంకా వెనుక భాగంలో అయితే పిల్లల పార్క్ కూడా పెట్టారు. ఎంట్రన్స్ లో వినాయకుని పూజా మందిరం అయితే పెట్టారు. ఆ వెనుక వచ్చేసి ఆరెంజ్ చెట్టు ఉంది. ఫ్రూట్స్ అయితే భలే ఉన్నాయి చూడటానికి. చెట్టు మాత్రం ఎంట్రన్స్ లో సూపర్గా ఉంది. ఇవి వచ్చేసి గుడికి వెళ్ళడానికి మెట్లు ఎక్కాలి. అదిగో అమ్మవారు జై గడ్మాత దేవి. ఎదురుగా వినాయకుని విగ్రహం ఉంది. అలాగే చిన్న శివాలయం కూడా ఉంది. పక్కన వచ్చేసి కాళికాదేవి అమ్మవారు. క్లియర్ గా చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి సీతారాముడి పూజ మందిరం. అమ్మవారి చుట్టూ అన్ని దేవుళ్ళు పెట్టారు. ఈ స్వామివారు వచ్చి విష్ణుమూర్తి అనుకుంటా. ఆ పక్కన వచ్చేసి దుర్గామాత అమ్మవారు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణుల విగ్రహాలు ఉన్నాయి. మందిరం ఆ పక్కన వచ్చేసి సాయిబాబా మందిరం ఉంది. ఎంట్రన్స్ లో చెట్టు కింద నుంచి వచ్చాను కానీ చెట్టును అయితే గమనించలేదు. ఇటుకు వచ్చేసి గాజులు ఇంకా రెడ్ క్లాత్లు అయితే కట్టారు. అమ్మవారికి ఎదురుగా భజన మందిరం పెట్టారు. ఎదురుగా విగ్రహం కూడా ఉంది. ఇదంతా బ్యాక్ సైడ్ వ్యూ అన్నమాట. ఫ్లవర్స్ అయితే బాగున్నాయి. గుడి మొత్తం పూలతో నింపేశారు. ఇంకా ఊగడానికి జూలాలు కూడా ఉన్నాయి. ఇదైతే వంట వండుకోవడానికి అన్నమాట. బ్యాక్ సైడ్ అంతాను వండుకొని తినడానికి, నెక్స్ట్ వచ్చేసి రిలాక్స్ అవ్వడానికి ఇలా జూలాలు అన్నీ ఉన్నాయి. లోకల్ అయితే చాలా మందే వచ్చారు ఆ రోజు. ఒక విధంగా ఈ టెంపుల్ వచ్చేసి పిక్నిక్ స్పాట్ అన్నమాట. ఎక్కువగా ఆర్మీ వాళ్ళు వస్తారు. యూనిట్ల వైజ్గా వచ్చి ఇక్కడ పిక్నిక్లు అవి చేసుకుంటారు. ఎంతమంది అయినా భోజనాలు చేయొచ్చు, అంత ప్లేస్ ఉంది మరి. ఇంకా చుట్టూ గుడి చుట్టూ వచ్చేసి తోటలు ఇంకా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి తెల్ల పావురాలు ఇవి. ఆ పక్కనే చిన్న కుక్క పిల్ల కూడా ఉంది. ఇక్కడ పుట్లకేమో మందిరాల్లో కట్టారు. ఇదంతాను ఫ్రంట్ సైడ్ వ్యూ అన్నమాట. ఇక్కడ కూడాను పుట్టకి చుట్టూ పెద్ద మందిరమే కట్టారు. దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం భయమే వేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇతని పేరు షాహిద్ రామ్ సింగ్ పటేనియా అంట. యుద్ధంలో చనిపోయిన మొదటి వీరుడు అని రాశారు. విగ్రహం కూడా కట్టారనమాట. ఫ్రంట్ సైడ్ అన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్కులు ఉన్నాయి. పక్కన వచ్చేసి శివాలయం కూడా ఉంది. ఆ పక్కనే శనీశ్వరుని టెంపుల్ కూడా ఉంది. అలా గన్మాత అని కూడా రాశారు. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పెద్దది. మా పాప అయితే గుడి మొత్తం తిరిగేసింది. వీడియో నచ్చిందని అనుకుంటున్నా.
నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. I love Garmata. Bye.